రమేష్ హాస్పిటల్స్ లో గుండె మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసి ఒక మైలురాయిని దాటామని మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ బాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రమేష్ హాస్పిటల్స్ లో గుండె మార్పిడి చికిత్స కోసం నిపుణులైన వైద్య బృందం ఏర్పాటు చేశామని చెప్పారు. పేద మధ్యతరగతి ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వాలు సహకరించాలని కోరారు. గ్రీన్ కారిడర్ ద్వారా విజయవాడ ఆయుష్ హాస్పిటల్ నుంచి గుండె తెప్పించి వెంటనే ప్రకాష్ అనే యువకునికి అమర్చడం జరిగిందని చెప్పారు. నగరంలోని ప్రజలు ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో ఉన్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే బీపీ షుగర్ కూడా జీన్స్ మీద ఉంటుంది. అవి తగ్గించడానికి కూడా వస్తే ఫ్యూచర్లో దీన్ని మనం కరెక్ట్గా అడ్రస్ చేయొచ్చు. అన్నిటికంటే ముందు ఏంటంటే ఇప్పుడు ఆ జబ్బు హార్ట్ అటాక్ రాకముందే 10-15 సంవత్సరాల ముందే ఆ లోపల కొలెస్ట్రాల్ కాల్షియం చేరుతుంది. అది తెలియక చాలామంది హార్ట్ అటాక్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నారు. చాలామందికి సిమ్టమ్స్ ఉండవు. 50% పీపుల్కి ఏమీ లక్షణాలు ఉండవు. సో అందువల్ల ముందే కనుక మనం కనుక్కుంటే సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ ద్వారా మనం సడన్గా వచ్చే హార్ట్ అటాక్ని, సడన్ కార్డియక్ డెత్ అంటాం, అరెస్ట్ని మనం ఆపడానికి ఇదొక్కటే మార్గం. మిగతా ట్రెడ్మిల్ టెస్టులు, ఎకోకార్డియోగ్రామ్లు, మామూలు ఈసీజీలు వాటిల్లో ఏమీ కనపడదు. ఈ ఓన్లీ సిటీ కరోనరీ యాంజియోగ్రామ్లో మాత్రమే అది సీడు 20-30 ఏళ్ళ ముందే మనం కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. గుండె జబ్బుని, గుండెపోటుని కూడా ఇప్పుడు వైద్యం మొదటి గంటలో చేస్తే ఈ గుండెపోటుకు కూడా ఫస్ట్ 1 అవర్లో చేస్తే 98% సక్సెస్ఫుల్గా మనం పేషెంట్స్ని డిశ్చార్జ్ చేయొచ్చు.